2025వ సంవత్సరం శనివారం, ప్రతి నెల 2వ శనివారం కూచిపూడి పక్కనున్న మవ్వలో ఏసే జవాబు ప్రాంగణంలో నేను ప్రార్థనకు వస్తుంటాను. ఉపవాస ప్రార్థన ముగింపు సందర్భంగా నేను ఎంతో ఆసక్తితో వచ్చాను. దైవజనుల యొక్క వాక్య పరిచర్య ద్వారా నేను కూడా చాలా బలపడ్డాను. అయితే నేను ఇదిగో నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, జీసస్ లవ్స్ యూ, ఈ వాక్యాలు లోకం అంతా చూడాలని నా బట్టల మీద దేవుని వాక్యాలు పోస్తూ తిరుగుతుంటాను. మరొకసారి చెప్తున్నాను, ఆదివారం సెలవు రద్దు అని చెప్పిన వాళ్ళు తర్వాత దేవుని యొక్క ఉగ్రత చూస్తారు. క్రైస్తవులకి ఎంత ప్రాముఖ్యమైనది ఆదివారం, ఆయన పునరుత్థానమైన రోజు, ఆయన విశ్రాంతి రోజు. అలాంటి రోజుని క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళు శాపగ్రస్తులు. ఇంకొకటి బయలుదేరాడు, క్రైస్తవులందరినీ ఇది సనాతన ధర్మం వైపు మళ్లించడానికి ఒక పదవిలో కూడా ఉన్నాడు. 3 బుద్ధులు 6 గుణాలు. ఆ వ్యక్తిని కూడా వేస్తాడు దేవుడు, వేరే లెవెల్లో వేస్తాడు. అతను ఎంత పేరున్నా ఎంత పదవిలో ఉన్నా కూడా నిజ దేవుడు యేసుక్రీస్తునికి వ్యతిరేకంగా కానీ, బైబిల్కి వ్యతిరేకంగా, క్రైస్తవులకి వ్యతిరేకంగా ఏవైనా మాట్లాడాడంటే వాళ్ళు తవ్విన గోతిలో వాళ్ళే పడతారు. ఈ మళ్ళీ చెప్తున్నా, మొవ్వ ఇక్కడేమో ఏసే జవాబు ప్రాంగణంలో నేను పాల్గొని విజయవాడ తిరిగి వెళ్తున్నా. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.